ఓం శాంతి. ఈరోజు బాబా చాలా రమణీయమైన విషయాన్ని వినిపించారు. బాబా అన్నారు, మీరు జ్ఞానసాగరంలోని జ్ఞానమునంతా ఖాళీ చేశాక నేను వెళ్ళి శాంతిగా పరంధామంలో ఉంటాను అని. అంటే సంపూర్ణ జ్ఞానాన్ని మీరు మీ జీవితంలో ధారణ చేయాలి. అలాగే స్మృతిలో ఉండేటువంటి అభ్యాసం బాగా చేయాలి అన్నారు. అప్పుడే కర్మాతీత స్థితిని కూడా పొందగలుగుతాం. బాబా సంగం యుగంలోనే ఈ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని మనకిస్తున్నారు. ఇప్పటి వరకు అసంపూర్ణంగా జ్ఞానాన్ని కొన్ని శబ్దాలను కొంత పిండిలో ఉప్పంత విషయాలని మనం వింటూ వచ్చాం. కానీ సంపూర్ణ జ్ఞానం బాబా మాత్రమే ఇవ్వగలుగుతారు. అది పూర్తిగా బాబా నుండి నింపుకోవాలి అన్నారు. అలాగే బాబా ప్యూరిటీ పైన కూడా అటెన్షన్ని కలిగించారు. ఇది 17 जुलाई मुरली। मीठे बच्चे, इस शरीर को ना देख, आत्मा को देखो, अपने को आत्मा समझ, आत्मा से बात करो। इस अवस्था को जमाना है, यही ऊंची मंजिल है। మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మను చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడండి. ఈ స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మను చూడండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడండి. ఈ స్థితిని తయారు చేసుకోవడమే చాలా ఉన్నతమైన గమ్యం. స్వయాన్ని ఆత్మగా భావించడం ఓకే, కానీ ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూనే మాట్లాడాలి. అప్పుడే బాబా అంటారు, మీరు అంతిమ సమయానికి, అంతిమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. ఎప్పుడైతే కంప్లీట్ ఇంకా ఆత్మకి కమ్యూనికేషన్ జరుగుతూ ఉండాలి, సోల్ టు సోల్ కమ్యూనికేషన్. ఇంకా దేహాలు మధ్యలో కనిపించకూడదు. అలాంటి స్థితిని మనం తయారు చేసుకోవాలి. అలా అభ్యాసం చేయాలి అంటున్నారు. ప్రశ్న, తుమ్ బచ్చే బాప్ కే సాత్ ఊపర్ కబ్ జాయేంగే? మీరు పిల్లలు తండ్రితో పాటుగా పైకి ఎప్పుడు వెళ్తారు? బాబాతో ఇంటికి ఎప్పుడు వెళ్తామని అడుగుతున్నారు. జవాబు, జబ్ అపవిత్రతా కా రించక్ మాత్ర భీ నహీ రహేగా. ఎప్పుడైతే అపవిత్రత యొక్క అంశం కూడా మనలో మిగిలి ఉండదో అప్పుడు బాబా తోడు ఇంటికి వెళ్తాం. జైసే బాప్ ప్యూర్ హే, ఐసే తుమ్ బచ్చే భీ ప్యూర్ బనేంగే, తబ్ ఊపర్ జా సకేంగే. ఈ విధంగా బాబా చాలా పవిత్రంగా ఉన్నారు. అలాగే మీరు పిల్లలు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. అభీ తుమ్ బచ్చే బాప్ కే సన్ముఖ్ హో. ఇప్పుడు మీరు పిల్లలు తండ్రి సన్ముఖంగా ఉన్నారు. జ్ఞాన్ సాగర్ సే జ్ఞాన్ సున్కర్ జబ్ ఫుల్ హో జాయేంగే. జ్ఞాన సాగరం నుండి జ్ఞానాన్ని వింటూ ఎప్పుడైతే నిండుగా అవుతారో బాప్ కో నాలెడ్జ్ సే ఖాళీ కర్ దేంగే, ఫిర్ వహ్ భీ శాంత్ హో జాయేంగే. బాబాను జ్ఞానంతో ఎప్పుడైతే ఖాళీ చేస్తారో అప్పుడు ఇంకా వారు కూడా శాంతిగా అవుతారు. और तुम बच्चे भी శాంతిధామ్ మే చలే జాయేంగే. ఇంకా మీరు పిల్లలు కూడా అప్పుడు శాంతిధామానికి వెళ్ళిపోతారు. వహా జ్ఞాన్ టపక్నా బంద్ హో జాతా. అక్కడ జ్ఞానం వినిపించడం కురిపించడం ఆగిపోతుంది. सब कुछ दे दिया, फिर उनका पार्ट है సైలెన్స్ కా. అన్నీ ఇచ్చేశాక ఇంకా బాబా పాత్ర శాంతిగా ఉండటం, సైలెన్స్లో ఉండటం. బాబా మనల్ని అపవిత్రత అంశం కూడా లేనప్పుడు తీసుకెళ్తారు. కానీ ఇంకా విషయాలు వినిపిస్తున్నారు బాబా. నేను జ్ఞాన సాగరుణ్ణి, నా జ్ఞానం అంతా మీలో నింపేస్తాను, నేను ఖాళీ అయిపోతాను, అప్పుడు నేను సైలెంట్గా ఇంటికి వెళ్తాను, నాతో పాటు మీరు వచ్చేస్తారు. బాబా ఎంత ప్యూర్గా ఉన్నారో మనం కూడా అంత ప్యూర్గా ఇప్పుడు తయారవ్వాలి. పరంధామం వెళ్ళాక ఇంకా బాబా జ్ఞానం వినిపించడం అనేది ఆగిపోతుంది.
అక్కడ ఏమీ ఉండదు ఇవ్వడానికి కూడా, ఎందుకంటే మొత్తం ఖాళీ అయిపోతాను కదా అంటున్నారు బాబా. మొత్తం అంతా ఇచ్చేసాక ఇంకా చెప్పటానికి ఏమీ ఉండదు అక్కడ. ఓం శాంతి. శివ భగవాను వాచ్. శివ భగవాను వాచ వింటున్నారు. ఎప్పుడైతే శివ భగవాను వాచ అనటం జరుగుతుందో అప్పుడు అర్థం చేసుకోవాలి, ఒక శివుడే భగవంతుడు, పరమ పిత అని. వారిని పిల్లలందరూ అంటే ఆత్మలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పరిచయం అయితే లభించింది రచయిత అయిన తండ్రి ద్వారా. ఇదైతే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే పిల్లలందరూ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు అని. అందరూ ఏకరసంగా అయితే జ్ఞాపకం చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ ఈ స్థితిని తయారు చేసుకొని అప్పుడు మాట్లాడటం. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మిక స్థితే ఉండటము, దీనికోసం సమయం పడుతుంది. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోని కారణంగా భగవంతుని సర్వవ్యాపి అనేస్తారు. ఎలాగైతే మీరు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారో, తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారో, అలా ఇంకెవ్వరు కూడా ప్రపంచంలో తండ్రిని జ్ఞాపకం చేయరు. ఏ ఆత్మయోగం కూడా శివబాబాతో లేదు, తండ్రితో లేదు. ఈ విషయాలు చాలా గూహ్యమైనవి, సూక్ష్మమైనవి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. అందరూ అంటున్నారు మనం బాయి బాయి అని, మరి ఆత్మని చూడాలి కదా. బాయి బాయి ఏ లెక్కతో, శరీరం లెక్కతో అయితే కాదు. ఆత్మస్వరూపంలో స్వయాన్ని ఇతరులని చూసుకున్నప్పుడు మనమందరం బాయి బాయి అవుతాం. మరి శరీరాన్ని చూడకూడదు. ఇది చాలా ఉన్నతమైన, చాలా గూహ్యమైనటువంటి గమ్యము అంటున్నారు. చాలామంది ఉన్నారు అసలు బాబాని జ్ఞాపకమే చేయట్లేదు. ఆత్మ పైన చాలా మురికి చేరి ఉంది. ముఖ్యమైనది ఆత్మ విషయమే. ఆత్మే ఇప్పుడు తమో ప్రధానంగా మారింది, దాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి. జ్ఞానమంతా ఆత్మలో కదా ఉన్నది. జ్ఞానసాగరుడు పరమాత్ముడు. మీరు స్వయాన్ని ఎప్పుడు కూడా జ్ఞానసాగరులము అని అనరు. మీకు తెలుసు బాబా నుండి మేము పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని. బాబా తన దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు? అవినాశి జ్ఞానరత్నాల ధనం ఇది. పిల్లలకు ఇచ్చేందుకే బాబా వచ్చారు. పిల్లలు నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఎవరైతే చాలా అధికంగా జ్ఞానాన్ని తీసుకుంటారో వారు చాలా మంచిగా సేవ చేయగలుగుతారు. బాబాను జ్ఞాన సాగరుడు అంటారు. వారు ఆత్మనే, మనము ఆత్మలమే. మీరు ఆత్మలు మొత్తం జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి నుండి తీసుకుంటున్నారు. ఏ విధంగా బాబా ప్యూర్గా ఉన్నారు, అలాగే మీరు కూడా ప్యూర్గా అవుతున్నారు. ఎప్పుడైతే అపవిత్రత అంశం మాత్రంగా కూడా మీలో ఉండదో అప్పుడు మీరు పరంధామం ఇంటికి వెళ్తారు. బాబా స్మృతి యాత్ర కోసం యుక్తిని నేర్పిస్తున్నారు. ఇదైతే అర్థమైంది కదా. రోజంతా పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండట్లేదు. బాబా స్మృతి అలా కంటిన్యూస్గా రోజంతా అయితే ఉండట్లేదు. ఇక్కడ పిల్లలకు తండ్రి సన్ముఖంగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. మరి పిల్లలైతే సన్ముఖంగా వినరు కదా. అందరు పిల్లలు వినలేరు. కేవలం మధుబన్కి వెళ్ళి బాబా ఎదురుగా కూర్చున్న వాళ్ళు వినగలుగుతారు. మురళిని మిగతా వాళ్ళందరూ చదువుకుంటారు, లేదా ఎవరైనా నిమిత్తంగా ఉండి వినిపిస్తే వింటారు. ఇక్కడైతే మధుబన్లో మీరు సన్ముఖంగా ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, అలాగే జ్ఞానాన్ని ధారణ చేయండి. మాకు తండ్రి సంపూర్ణ జ్ఞాన సాగరుడు లభించారు. మేము కూడా ఇప్పుడు తండ్రిలాగే సంపూర్ణ జ్ఞాన సాగరంగా అవ్వాలి. ఫుల్ నాలెడ్జ్ని అర్థం చేసుకున్నట్లయితే ఇంకా బాబా నాలెడ్జ్ నుండి బాబాను ఖాళీ చేసినట్టుగా అవుతుంది. ఆ తర్వాత బాబా శాంతిగా అయిపోతారు. ఇంకా చెప్పడానికి ఏమీ ఉండదు జ్ఞానం. అలాగని పరంధామంలో కూడా బాబా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారా? జ్ఞాన బిందువులను ఇస్తూ ఉంటారా?
అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా వారి పాత్ర సైలెన్స్లో ఉండటమే. ఏ విధంగా మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానం అయితే వినిపిస్తూ ఉండరు కదా. సైలెన్స్ అంటే ఇంకా మౌనంలో ఉంటారు. అలాగే బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మ సంస్కారం తీసుకెళ్తుంది. ఎవరైనా సన్యాసి ఆత్మ ఉన్నారనుకోండి, బాల్యం నుండి మళ్ళీ శాస్త్రాలను చదవటం, కంఠస్థం చేయటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంస్కారం ఉంది. ఇంకా వారికి చాలా పేరు కూడా వచ్చేస్తుంది. అలా ఎంతోమంది ఉంటారు, బాల్యం నుండి ఆ సంస్కారాలతో చాలా త్వరగా అన్నీ నేర్చేసుకుంటారు, చాలా పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు మీరైతే ఇక్కడికి కొత్త ప్రపంచాన్ని స్థాపించడానికి, కొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు వచ్చారు. అక్కడ జ్ఞానం యొక్క సంస్కారాలు ఏమీ తోడుగా తీసుకొని వెళ్ళరు. వెళ్ళి సత్యుగంలో కూడా జ్ఞానం వినిపిస్తారా ఎవరికైనా? లేదు. ఈ సంస్కారాలు ఇక్కడే మర్జ్ అవుతాయి. ఇంకా ఆత్మ వెళ్ళి నంబర్ వారి పురుషార్థం అనుసారంగా తన సీట్ని అంటే పదవిని తీసుకుంటుంది. అప్పుడు మన శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా అయితే ఉన్నది నిరాకారుడు. బాబా అంటారు, నేను ఈ ఆర్గన్స్ని లోన్గా తీసుకున్నాను. వారైతే కేవలం జ్ఞానం వినిపించడానికే వస్తారు. బాబా ఎవ్వరి జ్ఞానాన్ని వినరు. ఎందుకంటే బాబానే జ్ఞాన సాగరుడు. ఇంకెవరి దగ్గరకో వెళ్ళి వినే అవసరం లేదు. కేవలం ముఖము ద్వారా ముఖ్యమైనటువంటి కార్యం చేస్తారు, జ్ఞానాన్ని వినిపించటం. వచ్చిందే బాబా అందరికీ దారిని చూపించటానికి. ఇంకా విని ఏం చేస్తారు? బాబా వచ్చి ఇక్కడ జ్ఞానము, ఇక్కడ లౌకిక జ్ఞానము, లేదా మనుషుల పాండిత్యము, శాస్త్రాలు ఇవి విని బాబా ఏం చేస్తారు? బాబా ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటారు, ఇలా ఇలా చెయ్యండి అని. మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని వినిపిస్తున్నారు. కొత్త ప్రపంచం అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఈ పాత ప్రపంచం ఎంత పెద్దగా ఉంది. మొత్తం ప్రపంచంలో ఎంత లైట్ ప్రకాశిస్తూ ఉంటుంది. లైట్ ద్వారా ఏమేం చేస్తూ ఉంటారు? పవర్తోనే కదా అన్ని పనిచేసేవి ఇక్కడ. అక్కడైతే ప్రపంచమే చిన్నది, లైట్ కూడా కొద్దిగానే ఉంటుంది. ఈ విధంగా ఒక చిన్న గ్రామానికి సరిపడా అంత. బాబా అంటారు, ఇక్కడ ఎలా అయితే గ్రామాలు ఉన్నాయో అలాగే మొత్తం సత్యుగం అంతా కూడా ఒక చిన్న గ్రామంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఇన్ని ఉండవు. కొద్దిపాటి ముఖ్యమైనటువంటి దారులే ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతో ప్రధానంగా ఉంటాయి. ఎటువంటి చంచలత వాటిల్లో ఉండదు. సుఖధామం అంటారు, దాని పేరే హెవెన్. ఇంకా ముందు ముందు మీ అందరికీ సమీపంగా సత్యుగం యొక్క దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు వృద్ధిని కూడా పొందుతూ ఉంటారు, తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ ఆ సమయంలో యుద్ధం చేయటానికి సైన్యము, విమానాలు వీటన్నిటి అవసరమే ఉండదు అంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చున్న చోట నుండి మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేయగలుగుతామంటారు. ఇంకప్పుడు ఈ విమానాలు మొదలైనవి ఏమైనా పనికొస్తాయా? ఇంకప్పుడు చంద్రుడి పైన ప్లాట్లు తీసుకోవడానికి కూడా చంద్రుణ్ణి చూడాలి అని వెళ్ళే అవసరము ఏర్పడదు. ఇవన్నీ పనికిరాని సైన్స్ యొక్క అహంకారాలు అంటున్నారు. ఎంత షో చేస్తూ ఉన్నారు. జ్ఞానంలో ఎంత సైలెన్స్ ఉంది. అందుకే ఇది ఈశ్వరుని యొక్క వరం, ఈశ్వరుని కానుక అంటారు. జ్ఞానంలో ఉన్నటువంటి సైలెన్స్. సైన్స్లో అయితే అల్లరే అల్లరి, అలజడి ఉంది. కానీ ఇక్కడ స్పిరిచువాలిటీలో సైలెన్స్ ఉంది. సైన్స్లో ఉన్నటువంటి వారికైతే శాంతి గురించి తెలియదు. మీరు అర్థం చేయిస్తారు, విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలోనే ఉండేది, దాన్ని సుఖధామం అంటారు అని. ఇప్పుడైతే దుఃఖం, అశాంతి ఉన్నాయి. ఇవి అర్థం చేయించాలి. మీరు శాంతి కావాలని కోరుకుంటున్నారు, ఎప్పుడు అశాంతిగా అవ్వకూడదు అనుకుంటున్నారు. మరి అది శాంతిధామంలోనే సాధ్యం. శాంతిధామము లేక సుఖధామంలోనే సాధ్యం. అంతే తప్ప ఈ ప్రపంచంలో అలా ఉండడం పాసిబుల్ కాదు అని చెప్పాలి. స్వర్గం కావాలని అందరు కోరుకుంటున్నారు కదా. భారతవాసీలే వైకుంఠాన్ని బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
స్వర్గాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇతర ధర్మస్థులైతే వైకుంఠాన్ని అలా జ్ఞాపకం చేయరు. వారైతే కేవలం శాంతిని జ్ఞాపకం చేస్తారు. సుఖాన్నైతే వారు జ్ఞాపకమే చేయలేరు. లానే లేదు. సుఖాన్ని జ్ఞాపకం చేసేది మీరే. అందుకే పిలుస్తూ ఉంటారు, దుఃఖం నుండి ముక్తిని కలిగించండి అని. ఆత్మలన్నీ వాస్తవంగా శాంతిధామ నివాసీలు. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఎంతో తెలివి తక్కువగా ఉండేవారు, ఎప్పటి నుండి ఇలా తెలివి తక్కువగా అయ్యారు? 16 కళల నుండి 12, 14 కళలుగా అయిపోతారు. అంటే తెలివి తక్కువగా అయిపోతున్నట్లే కదా. ఇంకా చివరికి వచ్చేసరికి ఏ కళ మిగలదు. ఇప్పుడు కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు, స్త్రీలకు ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉన్నాయి అని. అరే, దుఃఖం అయితే మొత్తం ప్రపంచంలో ఉంది కదా, అందరికీ ఉన్నాయి కదా, అంతులేని దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా కావాలి అని, ఎలా స్థాపిస్తారు అని అందరూ ఇలాంటి విషయాలపైన చర్చించుకుంటూ ఉంటారు. రకరకాల ధర్మాలు ఉన్నాయి. మొత్తం విశ్వంలో శాంతి అయితే ఇప్పుడు సాధ్యమే కాదు. సుఖం గురించి వారికి తెలియదు. మీరు పిల్లలే కూర్చోబెట్టి అర్థం చేయిస్తారు, ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి, అశాంతి ఉంది. ఆత్మలందరం ఎక్కడి నుండైతే వచ్చామో పరంధామం ఇల్లు, అక్కడికి వెళ్ళిన తర్వాతనే పూర్తి శాంతి అనేది లభిస్తుంది. ఇక్కడ ఉండగా మాత్రం సంపూర్ణ శాంతి లభించదు అని చెప్తారు. ఆది అనగా ప్రాచీనము అని అర్థం. అది ఈ సత్యుగంలోనే ఉంటుంది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అది నిర్వికారి ప్రపంచం. వికారాల పేరే ఉండదు అక్కడ. తేడా ఉంది కదా. మొట్టమొదట నిర్వికారిగా ఉండడం కావాలి. అందుకే బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, కామం పైన విజయాన్ని పొందండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది, ఆత్మలో తుప్పు చేరి ఉంది. అందుకే ఆభరణం కూడా అలాగే కల్తీది తయారవుతూ ఉంది. ఆత్మ పవిత్రంగా అవుతే ఆభరణం కూడా పవిత్రమైనదే ఉంటుంది. అంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. దాన్ని సత్యుగాని నిర్వికారి ప్రపంచం, వాయిస్లెస్ వరల్డ్ అంటారు. మర్రి చెట్టును కూడా మీరు ఉదాహరణగా చూపించవచ్చు. మొత్తం వృక్షం అంతా నిలబడి ఉంది, కానీ దాని పునాది ఎక్కడుందో తెలీదు, కనబడదు. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. అదే పునాది. అది ఇప్పుడు లేదు, అది లోపించింది. మిగతావన్నీ ధర్మాలు ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయని చెప్పాలి. అందరూ అపవిత్రంగా అయ్యారు. వీరిని మనుష్యులు అంటారు, వారినేమో దేవతలు అంటారు. మరి మనుషులను బాబా అన్న, నేను దేవతగా తయారు చేయడానికే వచ్చాను. 84 జన్మలు తీసుకునేది మనుష్యులే. మెట్లను చూపించాలి. తమో ప్రధానంగా అయిన కారణంగా హిందూ అని చెప్పుకుంటున్నారు. నేను దేవతా ధర్మానికి చెందిన వాడిని అని చెప్పుకోలేక హిందూ అని చెప్పుకుంటున్నారని వివరించాలి. దేవత అనేది పతితంగా ఉన్నవారిని అనలేం కదా. పతితంగా అయిపోయాక, వికారిగా అయిపోయాక మేం దేవతా ధర్మం అని ఎలా చెప్పుకుంటారు? డ్రామాలో ఇదొక రహస్యం ఉంది. లేకపోతే హిందూ అనేది ఒక ధర్మం పేరే కాదు అసలు. ఆది సనాతనంగా ఉన్నప్పుడు మనం దేవీ దేవతలుగా ఉండేవారిని. భారతదేశం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయింది. అందుకే అందరు ఇక్కడ హిందూ అని చెప్పుకుంటున్నారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేయలేదు. వాస్తవంగా భగవంతుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారు. ఆ ధర్మం ఆత్మలే ద్వాపర యుగం నుండి నెమ్మదిగా వారి ప్యూరిటీని కోల్పోయి పతితంగా అయి ఇక హిందూ ధర్మం అని పిలుచుకుంటున్నారు. ఈ విషయాలని పిల్లలు మంచి రీతిగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజుల్లో అంత టైం కూడా ఎవరు ఇవ్వట్లేదు. తక్కువలో తక్కువ అరగంటైనా సమయం మీరు తీసుకొని అన్ని పాయింట్స్ని వినిపించాలి. పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి, వాటిల్లో ముఖ్యమైనటువంటివి వినిపించాలి. చదువులో ఎంతెంత బాగా చదువుకుంటూ ఉంటారో, ముందుకెళ్తూ ఉంటారో, క్లాస్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఇంకా లోవర్ క్లాసెస్లో చదువుకున్నవన్నీ కూడా మర్చిపోతారు కదా. మరి మీరు కూడా చెప్తారు, మిమ్మల్ని చూసి కొంతమంది మీ జ్ఞానం మారిపోయిందండి అంటారు. అరే, చదువు ఇది. చదువులో రోజు రోజుకి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటే చదువులో కొత్త విషయాలు తెలుసుకుంటారు కదా.
మరి పాత విషయాలు ఎందుకు చెప్తారు? అయినా కూడా బాబా అయితే రోజు నిత్య నూతనంగా కొత్త కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారు. అంతకుముందు గతంలో చెప్పినటువంటి తేలికపాటి చదువును ఇప్పుడు బాబా గుహ్యాతి గుహ్యంగా చేసి వినిపిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగరుడు కదా, వినిపిస్తూ వినిపిస్తూ చివరికి బాబా అంటారు, మీరు 2 అక్షరాల్లో మొత్తం జ్ఞానాన్ని ఇమిడి చేస్తారు. అలఫ్ బే అంటారు. ఈ 2 అర్థం చేసుకున్నా చాలు అని చెప్తారు బాబా. తండ్రిని అర్థం చేసుకోండి, తండ్రి నుండి లభించే ప్రాప్తిని, తండ్రి ఇచ్చేటువంటి రాజ్య భాగ్యాన్ని తెలుసుకోండి. ఈ మాత్రం అర్థం చేయించినా మంచిదే అంటున్నారు. ఎవరైతే అధికంగా జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు, పాస్ విత్ ఆనర్గా కాలేరు, కర్మాతీత స్థితిని కూడా పొందలేరు. ఇందులో చాలా శ్రమ అవసరం. స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. జ్ఞానాన్ని ధారణ చేయడంలో శ్రమ ఉంది. రెండిటిలోనూ అందరూ చురుకుగా అయితే కాలేరు కదా. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది, అందరూ నరుడి నుండి నారాయణుడిగా ఎలా కాగలుగుతారు? ఈ గీతా పాఠశాల యొక్క ఏం ఎండ్ ఆబ్జెక్ట్ అయితే ఇది, నరుడి నుండి నారాయణుడిగా తయారు కావడం, అదే గీతా జ్ఞానం. కానీ ఎవరు ఇస్తున్నారు? ఇది ఎవరికి తెలియదు, మీకు తప్ప అంటున్నారు. ఇప్పుడంతా శ్మశానంగా మారింది. దీన్ని బాబా పరిస్థాన్గా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు జ్ఞాన చితి పైన కూర్చొని పూజారి నుండి తప్పనిసరిగా పూజ్యులుగా కావాలి. సైన్స్ వారు ఎంత చురుకుగా అవుతూ ఉన్నారు, ఇన్వెన్షన్స్ ఎన్ని చేస్తూ ఉన్నారు. భారతవాసీలకు ప్రతి విషయం యొక్క తెలివి కూడా అక్కడి నుండి నేర్చుకొని వస్తూ ఉంటారు. ప్రతి విషయంలో సైంటిస్టులు ఎక్కువగా కూడా యూరోప్లో ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు కాబట్టి బాబా అన్నారు అక్కడి నుండి నేర్చుకొని ఇక్కడికి వస్తారు. అది కూడా అంతిమంలో చివర్లో వచ్చినటువంటి వారు ఎక్కువగా జ్ఞానం తీసుకోలేరు కదా. మరి అక్కడికి కూడా సత్యుగానికి వచ్చి వాళ్ళు ఇంజనీరింగ్ యొక్క పనులు చేస్తారు. రాజు రాణులుగా అయితే కాలేరు, రాజా రాణి ముందు సేవ చేసేవారిగా అవుతారు. ఇటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా వారు తయారు చేస్తారు. రాజారాణిగా అయ్యేదే సుఖం పొందడం కోసం. అక్కడైతే అన్ని సుఖాలు లభించేవి ఉన్నాయి. మరి పిల్లలు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి, ఫుల్ పాస్ అయ్యి కర్మాతీత స్థితిని పొందాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు, బాబా ఇంకా చదివిస్తూ ఉన్నారు. ఈ మిషన్ ఏంటి అంటే మనుషులను పరివర్తన చేసేది. ఏ విధంగా బౌద్ధీలది క్రిస్టియన్లది మిషన్ నడుస్తుంది. క్రిస్టియన్స్ మరియు కృష్ణుడు రెండిటి రాశి కలుస్తుంది అంటున్నారు. వారి మధ్యలో పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి కనెక్షన్ ఉంది. ఎవరైతే అంతగా సహాయం చేస్తారో వారి భాషను వదిలిపెట్టడం కూడా ఒక అవమానమే. వారైతే వచ్చేదే ఆలస్యంగా, చాలా సుఖము పొందరు, చాలా దుఃఖాన్ని కూడా చూడరు. మొత్తం అన్ని రకాల ఇన్వెన్షన్స్ అన్నిటినీ వాళ్ళే కనిపెడుతూ ఉన్నారు. కొత్త కొత్త వస్తువులను వారు తయారు చేస్తూ ఉన్నారు. భలే ఇక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ కూడా పరిశోధనలు చేస్తూ ఉంటారు. కానీ అంత అక్యురేట్గా అయితే తయారు చేయలేరు. విదేశాల వస్తువులు చాలా బాగుంటాయి, ఆనెస్టీతో తయారు చేస్తారు. ఇక్కడైతే చాలా అవినీతితో తయారు చేస్తారు. అందుకే అంతులేని దుఃఖాలు ఉన్నాయి. అన్ని దుఃఖాలను దూరం చేసేందుకు బాబానే ఉన్నారు. బాబా తప్ప మనుష్య మాత్రులు ఎవ్వరు కూడా దుఃఖాలను దూరం చేయలేరు. భలే ఎన్ని కాన్ఫరెన్స్లైనా చేయనివ్వండి, విశ్వంలో శాంతి కావాలి అని ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. కేవలం మాటలకి మాత్రమే దుఃఖం ఉంది అనే విషయం కాదు, అనేక రకాల దుఃఖాలున్నాయి. మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాల గొడవలు, మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. పైసకు కూడా విలువలేనటువంటి విషయాలపైన ఎన్ని మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే దుఃఖం విషయమే ఉండదు సత్యుగంలో. ఇక్కడైతే లెక్కలన్నీ తీర్చుకోవాలి కదా, అందుకే చాలా ఒకరినొకరు చంపుకోవడాలు చేస్తూ ఉంటారు. యుద్ధం ఏ క్షణంలో అయినా మొదలయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఎప్పుడైతే రావణుడు వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. అందరూ విడిపోతూ ఉంటారు, సెపరేట్ అవుతూ ఉంటారు, పరస్పరంలో గొడవ పడుతూ ఉంటారు. ఇంకందరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు.
మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు ఏమైనా ఉండేదా భారతదేశంలో? నెమ్మదిగా ఇక్కడి వాళ్ళు పరస్పరం పోట్లాడుకుంటూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళడంతో, ఈ విషయాలను బయట చెప్పడంతో వేరే వాళ్ళకి అవకాశం లభించింది వచ్చి దాడి చేయడానికి. ఇక్కడున్న వీక్నెస్ని తెలుసుకున్నారు, ఇంకా లంచాలు ఇచ్చి తమ రాజ్యాన్ని తీసుకున్నారు. విదేశీయులు ఏం చేశారు? వ్యాపారం పేరుతో వచ్చి నెమ్మదిగా కొద్దిగా లంచాలు ఇచ్చేసి అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారు. అసలు ఎంత రాత్రి పగలుకున్న తేడా ఉంది. కొత్త వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. కొత్త జ్ఞానం ఇది. ఇది మళ్ళీ ప్రాయలోపం అవుతుంది. బాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఈ జ్ఞానం మళ్ళీ మాయమవుతుంది. ఇది చదువు ఒక్కసారి మాత్రమే తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇంకా ముందు ముందు మీకు అన్ని సాక్షాత్కారం జరుగుతూ ఉంటాయి, మీరే అలా తయారవుతారు. కానీ ఆ సమయంలో ఏం చేయగలుగుతారు? ఉన్నతినైతే పొందలేరు. రిజల్ట్స్ వెలువడిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఇంకా విషయం కూడా మారిపోతుంది. ఇంకప్పుడు ఏడుస్తారు, చాలా బాధకుంటారు స్వయాన్ని. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఎందుకు వినలేదు, నేను కొద్దిగానైనా ప్రాప్తిని పొంది ఉంటే బాగుండు అనుకుంటారు. మనమైతే కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అవుతాం. మీరు శ్రమ చేస్తున్నారు, త్వరగా నలువైపులా బాబా ప్రత్యక్షత చేయాలి అని. ఆటోమేటిక్గా అందరూ సెంటర్స్కి పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు ఎంతెంత ఆలస్యం అవుతూ ఉంటే అంతంత టూ లేట్ అయిపోతుంది. ఇంకేమీ జమ చేసుకోలేరు, డబ్బుల అవసరం ఏమీ లేదు. మీరు అర్థం చేయించడానికి ఒక బ్యాడ్జ్ ఉన్నా చాలు అంటున్నారు. ఇతడే బ్రహ్మసో విష్ణు, విష్ణుసో బ్రహ్మగా అవుతారు. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే అన్ని వేదాలు శాస్త్రాలు అన్నిటి సారం ఇందులో ఇమిడి ఉంది. త్రిమూర్తి చిత్రం ఉంది కదా బ్యాడ్జ్ పైన, అందుకని బాబా అంటారు దాన్ని చూపిస్తూ చెప్పండి, బ్రహ్మనే విష్ణు అవుతారు, విష్ణువే బ్రహ్మ అవుతారని. బాబా బ్యాడ్జ్కి చాలా మహిమ చేస్తూ ఉంటారు. ఒక సమయం ఎలాంటిది వస్తుందంటే మీ బ్యాడ్జ్ని అందరూ కళ్ళకద్దుకుంటారు, దండం పెట్టుకుంటారు. మన్మనాభవ ఇందులోనే ఉంది, నన్ను జ్ఞాపకం చేయండి అని. నన్ను జ్ఞాపకం చేస్తే ఇలా తయారవుతారు అని. ఇంక 84 జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకోకుండా ఉండేవారు ఒక్క బాబా మాత్రమే. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతి యొక్క శ్రమ మరియు జ్ఞానం యొక్క ధారణతో కర్మాతీత స్థితిని పొందే పూర్తి పురుషార్థం చేయాలి. జ్ఞాన సాగరుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మలో ఏదైతే తుప్పు చేరి ఉందో దాన్ని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. అంశమాత్రంగా కూడా అపవిత్రత ఉండకూడదు. మేము ఆత్మలం, సోదరులం, ఇదే అభ్యాసం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా కర్మాతీత స్థితిని పొందే పూర్తి పురుషార్థం చేయండి అంటున్నారు. దీనికోసం స్మృతిలో ఉండడం, జ్ఞానాన్ని ధారణ చేయటం. బాబాలో ఉన్న మొత్తం జ్ఞానాన్ని స్వయంలో నింపుకోవాలి. సెకండ్ పాయింట్లో బాబా ఆత్మలో ఉన్న చెత్తనంతా తొలగించండి, కంప్లీట్ వైస్లెస్గా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి అంటున్నారు. దీనికోసం ప్రాక్టీస్ చేయాలి. పరస్పరం ఆత్మలం, సోదరులం, సోదరాత్మతో మాట్లాడుతున్నాను అని. ఎంతెంత ఈ ప్రాక్టీస్ని పెంచుకుంటే అంతంత అపవిత్రత దూరం అవుతుంది. वरदान, समय और संकल्प रूपी खजाने पर अटेंशन दे. जमा का खाता बढ़ाने वाले पद्मा पदम पति भव. సమయము మరియు సంకల్పాలనే ఖజానాలపైన అటెన్షన్ ఇచ్చి జమా ఖాతాను పెంచుకునేటువంటి పద్మా పదం పతి భవ.
సమయము మరియు సంకల్పం అనే ఖజానాలపైన అటెన్షన్తో జమా ఖాతాను పెంచుకునేటువంటి పద్మ పదం పతి భవ. వివరణ: ఖజానాలైతే చాలా ఉన్నాయి, కానీ సమయం మరియు సంకల్పం ఈ రెండు విశేషమైన ఖజానాలు. వీటిపైన అటెన్షన్ ఇవ్వండి. ప్రతి సమయం సంకల్పం శ్రేష్టంగా మరియు శుభంగా ఉండాలి. అప్పుడు జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఒక్కటి జమ చేసుకుంటే పద్మాలు లభిస్తాయి. లెక్క ఉంది. ఒకటికి పద్మాల రెట్లు చేసేటువంటి బ్యాంక్ ఇది. అందుకే ఏం జరిగినా సరే, త్యాగం చేయాల్సి వచ్చినా సరే, తపస్య చేయాల్సి వచ్చినా, వినమ్రంగా అవ్వాల్సి వచ్చినా, ఏం జరిగినా సరే ఈ రెండు విషయాలపైన అటెన్షన్ని ఇవ్వండి. సమయం, సంకల్పాలు ఈ రెండు ఖజానాలపైన అటెన్షన్ ఇవ్వండి. అప్పుడు పద్మా పదం పతిగా అవుతారు. స్లోగన్: मनोबल से सेवा करो तो उसकी प्रारब्ध कई गुना ज़्यादा मिलेगी. మనోబలంతో సేవ చేయండి, అప్పుడు దాని ప్రారబ్ధము అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. మనోబలంతో సేవ చేస్తే దాని ప్రారబ్ధము అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. బాబా అంటారు వాచా సేవతో పాటు కూడా మనసాని యాడ్ చేయాలి. ఏమీ వాచా సేవ చేసే అవసరం లేదు, ఎవరు వినేవాళ్ళు లేరు అంటే మనోబలంతో దూరంగా మీ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. అప్పుడు కూడా చాలా ప్రారబ్ధాన్ని పొందుతాం. ఈరోజు స్వమానము: నేను పద్మా పదం పతిని. పద్మా పదం పతిగా అవ్వాలి అంటే సమయం, సంకల్పాలనే ఖజానాలను చాలా శ్రేష్టంగా శుభంగా చేసుకోవాలి. జమా ఖాతాను పెంచుకోవాలి. రోజంతా అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.